హెచ్యుహెచ్ రాక్స్ హైదరాబాద్ యూరాలజీ ఆండ్రాలజీ హాస్పిటల్. ఈరోజు మనకి హెర్నియా పేషెంట్ గురించి తెలుసుకుందాం. ఆయనకు బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉందో ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం ఫీడ్బ్యాక్. నమస్తే అండి. మీకు ఎలా ఉంది? అంతకుముందు నాకు చాలా ప్రాబ్లం ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారు సర్జరీ చేశారు. ఇప్పుడు మాకు చాలా బాగుంది. ఇప్పుడు మనం వాళ్ళ పేషెంట్ వల్ల అల్లుడితో మాట్లాడదాం. డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ గారు అయితే మాకు చాలా మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏ విధంగా ఉన్నది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పాడు. దీంట్లో ఉండేటువంటి ఆపరేషన్స్ ఏ విధంగా చేయాలి, మీ ఏజ్ని బట్టి ఏది సూట్ అయితే ఆ విధంగా చేస్తామని చెప్పాడు. ఆయన మాటలతోటే మాకు సగం ప్రాబ్లం అనేది తగ్గిపోయినట్టుగా అనిపించింది. తర్వాత ఆపరేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం కూడా మొత్తం ఆయనకి తగ్గిపోయింది, ఎలాంటి ప్రాబ్లం లేదు. మెయిన్గా ఏంటంటే చెప్పారు మెష్ పెడుతున్నాము అని చెప్పాడు. దీనికి ఏది పెట్టాలి, ల్యాప్ అయితే ఎట్లా ఉంటుంది, ఓపెన్ అయితే ఎట్లా ఉంటుంది అని కూడా చెప్పారు. మనకు ఏది వీలైతే అది చేయమని చెప్పాము. మాకేంటంటే మెయిన్ బేసికల్గా ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి, పెయిన్ అయితే రిలీఫ్ అయిపోయింది. ఇంకా సార్కి ఏంటంటే మెయిన్ బేసికల్గా చెప్తున్నాను కదా, ఈ హాస్పిటల్ స్టాఫ్ ఎవ్రీ పర్సన్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. చాలా అందరు కూడా సపోర్ట్గా ఉన్నారు. ఈ హాస్పిటల్ మొత్తం సార్ ఒక్కడే మెయింటైన్ చేస్తుంటే కూడా చాలా గ్రేట్. దీని విషయంలో కొంచెం సార్కు మానవత్వం ఉంది, మానవతావాదాన్ని మేమైతే ఒప్పుకుంటాం. అదే ఇక్కడికి ప్రాబ్లం వచ్చింది కాబట్టి వచ్చాము. మాకైతే చాలా సంతోషం అనిపించింది, ఎలాంటి ఇబ్బంది లేదు. హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేయడం బాగా చేస్తారు, స్టాఫ్ బాగుంది. తర్వాత హాస్పిటాలిటీ కూడా నీట్నెస్ కూడా చాలా నీట్గా ఉంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేయటము, వార్డు పోయి వాచ్మెన్ దగ్గర నుంచి చూసుకుంటే నర్సులు, డాక్టర్, జూనియర్ డాక్టర్లతో సహా ఎవ్రీథింగ్ అంతా బాగున్నారు. థ్యాంక్ యూ.